కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బొగ్గమన్నాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఎదుటే పార్టీ శ్రేణులు బాహాబాకి దిగారు. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వివాదం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఎదుటే పార్టీ శ్రేణులు బాహాబాహిగా దిగారు. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వివాదం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ జిల్లాలో అయితే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహి దిగారు. నూతనంగా ఎన్నికైనట్టు డీసీసీ అధ్యక్షుడు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం బాహాబాహి దిగారు. సీనియర్లు గుర్తించడంలో పార్టీ కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ పార్టీ శ్రేణులు అయితే మాత్రం రచ్చరచ్చ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మరోసారి అయితే వర్గపోరు బహిర్గతం కావడం రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చకైతే దారితీసింది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సమక్షంలోనే పార్టీ శ్రేణులు అయితే బాహాబాహికి దిగడం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయని బయటపెట్టిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పార్టీ సమావేశాలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి, ఆ నాయకత్వంపై అయితే నమ్మకం పెంచాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ సమావేశం వేదికగానే అసంతృప్తి, ఆగ్రహం అయితే బహిర్గతం అవడం ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఈ మొత్తం వివాదానికి కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల పంపిణీ ప్రధాన కారణంగానైతే కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో సీనియర్లను పక్కన పెట్టారనే పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన వారికైతే న్యాయం జరగలేదని కూడా కొందరు నాయకులు, కార్యకర్తలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. కొత్త వారికి ప్రాధాన్యం పెంచి కష్టకాలంలో పార్టీని మోసిన వారిని పట్టించుకోకపోవడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే అసంతృప్తి సమావేశంలో ఒక్కసారిగా బహిర్గతం అవడంతో వాగ్వాదానికి అయితే దారితీసినట్లయితే సమాచారం. ఇటు సమావేశం మొదట సాధారణంగా సాగిన టికెట్ల పంపిణీ, స్థానిక నాయకత్వ వ్యవహార శైలిపై అయితే కొందరు కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తడంతో వాతావరణం అయితే ఒక్కసారిగా వేడెక్కినట్లయితే తెలుస్తుంది. ఒక వర్గం ఆరోపణలు చేస్తే ఇటు మరో వర్గం వాటిని ఖండిస్తూ ఎదురుదాడికి అయితే దిగింది. మాట పెరిగి ఇరు వర్గాల మధ్య కూడా ఇటు తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒక దశలో బాహాబాహికి దారి తీసిన పరిస్థితులు కనిపించడంతో ఈ సమావేశంలోనైతే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే కనపడ్డది. ముఖ్యంగా కొత్త డీసీసీ అధ్యక్షుల సమక్షంలో ఈ రచ్చ జరగడం అయితే జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా చర్చనైతే జరుగుతుంది. నాయకత్వ మార్పుతో కొత్త సమీకరణాలు ఏర్పడతాయని భావించిన సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీకి అయితే ఇబ్బందికరంగా మారిందనే రాజకీయ వర్గాలైతే విశ్లేషిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం స్వయంగా కలగజేసుకుని కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అందరూ వ్యక్తిగత అసంతృప్తులను అయితే పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించినట్లయితే సమాచారం. విభేదాలు ఉంటే పార్టీ వేదికల్లో చర్చించుకోవాలి కానీ బహిరంగంగా రచ్చ చేయడం మంచిది కాదంటూ కూడా
మేడిపల్లి సత్యం హితవు పలికిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పైకి వివాదాలు చల్లారినట్టే కనిపించిన లోపల మాత్రం అసంతృప్తి అలాగే కొనసాగుతుందంటూ ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, స్థానిక నాయకత్వ ప్రాధాన్యత, ఇటు గ్రూప్ రాజకీయాలపై కూడా కార్యకర్తల్లో అసంతృప్తి అయితే కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ గత కొంతకాలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో అంతర్గత విభేదాలు అయితే బహిర్గతం కావడం పార్టీకి అయితే ప్రతికూల సంకేతాలుగా అయితే భావిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లతో పాటు ఇటు రాజకీయ పోరు నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ వర్గాలు కూడా బయటపడడం ప్రత్యర్థులకైతే అస్త్రంగా మారే అవకాశం అయితే ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు జిల్లా కాంగ్రెస్ లో సమన్వయం పెరుగుతుందని భావించిన కార్యకర్తలకు ఈ ఘటన కొంత నిరాశగా కలిగించిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త నాయకత్వం అన్ని వర్గాలను సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ రచ్చ జరగడం అయితే పార్టీ అంతర్గత పరిస్థితులపై అయితే ప్రశ్నలు అయితే సరికొత్తగా లేవనెత్తుతున్నది. రవి, థ్యాంక్ యూ రాజు.